లారీ డ్రైవర్ని పట్టుకున్న పోలీసులు సేనాపతి ద్వారా నిజం తెలుసుకొని వల్లీకి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమకి ఏమవుతుందా అని భయంతో ధీరజ్ పడే బాధని చూసి ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాల్సిందే. అంత ఎమోషనల్గా ఉంది ఎపిసోడ్. అయితే ధీరజ్ ప్రేమ జంటని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ప్రేమకి ఏమవుతుందో అని ఇక ధీరజ్ అయితే చందుని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇక హాస్పిటల్కి వచ్చిన రామరాజు, రే చిన్నోడా, ప్రేమకి యాక్సిడెంట్ అవడమేంట్రా అని అడుగుతూ ఉంటే, నన్ను కాపాడబోయి ప్రేమ చావు బతుకుల మధ్య ఉంది నాన్న. అసలు ప్రేమే గనక నన్ను కాపాడకపోయి ఉంటే ఈరోజు ప్రేమ స్థానంలో నేనుండేవాణ్ణి అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని, రేచి పెద్దోడా, ఏంట్రా ఆ మాటలు, నిజమేనాన్న? ప్రేమకి ఏదైనా జరగరాంది జరిగితే జీవితాంతం ఆ లోటు నన్ను వేధిస్తూనే ఉంటుంది అని బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇక ధీరజ్ అయితే పక్కకి వెళ్ళి ఈ ప్రేమ గురించి ఆలోచిస్తూ తను ప్రేమ పట్ల ప్రవర్తించిన తీరును చూసి తనను తానే తిట్టుకుంటూ ఉంటాడు. ఇక తనను తానే తిట్టుకుంటూ, నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను ప్రేమ, నన్ను క్షమించు, నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను అని ఎంతో కుమిలిపోతాడు. ఇంతలో నర్మద వచ్చి ఇక ధీరజ్ని ఓదారుస్తూ ఉంటుంది. ధీరజ్, ఏంటి ధీరజ్ ఇలా అయిపోతున్నావు, ప్రేమకేమి కాదు అని అంటూ ఉంటే, లేదు దినా, ప్రేమకి ఇలా అవడానికి కారణం నేనే. తను నన్ను కాలేజీకి తీసుకువెళ్ళమన్నప్పుడు నేను తనని కాలేజీకి తీసుకువెళ్తే ఈ పరిస్థితి తనకి వచ్చేది కాదు దినా, వచ్చేది కాదు. నా ప్రేమని నేనే చేతులారా ఈ పరిస్థితికి తీసుకొచ్చుకున్నాను. దగ్గరుండి తనని నేను కాపాడలేకపోయాను. తన కాళ్ళకి తన తలకి దెబ్బ తగిలిందో దినా, నేను చూడలేకపోతున్నాను. ప్రేమకి ఏదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోలేను, నేను బ్రతకలేను అని ధీరజ్ అయితే నర్మద ముందు ప్రేమ మీద ఉన్న ప్రేమని చెప్పి కుమిలిపోతూ ఉంటాడు. ఇక ధీరజ్ ప్రేమని చూసి ఇక నర్మద కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తరువాత ఇక సేనాపతికి ప్రేమకి యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని తను తీసిన గోతులో తనే పడినట్టు, తను చేసిన యాక్సిడెంట్కి తన కూతురే బలైపోయిందని ఇక ఆ విషయాన్ని తెలుసుకొని కుప్పకూలిపోతాడు, స్పృహ కోల్పోతాడు సేనాపతి. కుప్పకూలిపోయిన సేనాపతిని చూసి భద్రావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఈలోగా డాక్టర్ వచ్చి ప్రేమకి ప్రమాదం ఏదీ లేదని, తను కోలుకున్నని, అందరూ వెళ్ళి చూడొచ్చని చెప్పేసరికి అప్పుడే ఇక నర్మదా, రామరాజు అందరూ కూడా ప్రేమ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక రామరాజు, ఎలా ఉందమ్మా ప్రేమ అని అంటూ ఉంటే, అప్పుడే ఇక బాగానే ఉంది మావయ్య, నాకేం పర్వాలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ. తరువాత బాధపడుతున్న ధీరజ్ని చూసి, ఏమైంది అని సైగ చేస్తుంది. ఏమీ లేదు అని అంటూ ఉంటాడు ధీరజ్. నాకు బాగానే ఉందిరా, బాధపడకు అని తను సైగ చేసి చెప్తుంది. ఇక దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అమ్మయ్య అంటూ తను కూడా సైగ చేస్తాడు. అలా ప్రేమ, ధీరజ్ ఇద్దరు కూడా మాటలతో కాకుండా తన ప్రేమని సైగలతో చెప్పుకుంటారు. ఇదైతే మామూలుగా లేదు, సీన్ అయితే అద్దరిపోయింది. తర్వాత ఇక ప్రేమని చూడ్డానికి సేనాపతి కుటుంబం హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. కానీ హాస్పిటల్ నుంచి అప్పుడే ప్రేమని ఇంటికైతే తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన ప్రేమని చూసి సేనాపతి, భద్రావతి అందరూ కూడా ప్రేమ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రేమ ఎలా ఉందమ్మా అని అంటూ ఉంటారు. అప్పుడే సేనాపతి అయితే, ఎలా ఉంది ప్రేమ అని అడుగుతూ ఉంటే, భయపడకు నాన్న, నేను బాగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు అని అంటూ ఉంటుంది. ప్రేమ అయితే, నీకేదో జరిగిపోయిందని నేను ఒక్కసారి నా గుండె ఆగిపోయిందమ్మా అని అంటూ ఉంటే, నాకేం అవ్వలేదు నాన్న, కాళ్ళకి దెబ్బ తగిలింది అంతే అని అంటూ ఉంటుంది ప్రేమ. నన్ను క్షమించమ్మా, ఇదంతా కూడా నా వల్లే అని అంటూ ఉంటాడు. ఇక సేనాపతి, అదేంటి నాన్న, నాకు దెబ్బ తగిలితే నీ వల్లే అంటావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక అందరికీ కూడా అనుమానం వచ్చి సేనాపతి మాటలకి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏం లేదమ్మా, నేను నిన్ను పట్టించుకొనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, నేను నిన్ను కూడా పట్టించుకోవడం మానేశాను అని అంటూ ఉంటాడు. అప్పుడే, అదేం లేదులే నాన్న, నువ్వు బాధపడకు, నేను బాగానే ఉన్నాను కదా అని అంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే అప్పుడే ఇక ధీరజ్ అంటూ ఉంటాడు, ప్రతి కూతురికి కూడా తండ్రి మీద
ఎంత ప్రేమ ఉంటుందో ఇప్పుడు నీకు నీ కూతురు మీద ఉన్నంత ప్రేమ అది తెలియచేసేలాగా ఉంది. ఎందుకంటే ఆ రోజు నా చెల్లెలి జీవితాన్ని మీరు కావాలని చేతులారా నాశనం చేయాలనుకున్నారు. ఇప్పుడు తెలిసిందా కూతురు దూరం అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ రోజు మా నాన్న ఎంత బాధపడ్డాడో అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే అప్పుడే ఇక రామరాజు, రే ధీరజ్, ఇప్పుడు అవన్నీ అనవసరం, ముందు ప్రేమని లోపలికి తీసుకురా అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇంకా రేవతి అయితే, అంటే ప్రేమ వాళ్ళ అమ్మ అయితే, అన్నయ్య కొన్ని రోజులు ప్రేమని మా ఇంట్లోనే ఉంచుకుంటాను, తనకి తగ్గే వరకు వదిని కూడా ఇంట్లో లేదు కదా అని అంటూ ఉంటుంది. ఇక రేవతి అయితే అప్పుడే ధీరజ్ అయితే, లేదు తను నాతోనే ఉంటుంది, తను నీ దగ్గరుండి నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే అవునమ్మా ధీరజ్ చూసుకుంటాడు అని చెప్తూ ఉంటాడు రామరాజు. తర్వాత ఇక ప్రేమ సేనాపతి వైపు భద్రావతి వైపు అలా చూస్తూ ఇక ఏడుస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది. మీ పంతాలకి పట్టింపులకి చూశారు కదా ఈరోజు ఏమైందో, నా కూతుర్ని ఆరోగ్యం బాగోపోతే ఇంటికి కూడా తీసుకువచ్చే పరిస్థితి లేదు అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది రేవతి. అయితే తర్వాత ఇంకా భద్రావతి సేనాపతి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక గదిలో కూర్చొని ఏడుస్తున్న సేనాపతిని చూసి భద్రావతి షాక్ అయిపోతూ, రే సేనా ఏంట్రా నువ్వు, ప్రేమకి బాగానే ఉంది కదా, ఇంకెందుకు బాధపడుతున్నావు, తను ప్రాణాలతో బయటపడింది అంతే చాలు అని అంటూ ఉంటే, దానికి కారణం నేనే అక్క అని అంటూ ఉంటాడు సేనాపతి. ఏం మాట్లాడుతున్నావు సేనా అని అంటూ ఉంటే, అవునక్క అసలు ఏం జరిగిందంటే అని ఆ లారీ డ్రైవర్కి డబ్బులు ఇచ్చింది భాగ్యం వల్లి గురించి మొత్తం కూడా చెప్తాడు. అప్పుడే ఒక్కసారి భద్రావతి షాక్ అయిపోతూ ఉంటుంది. రే సేనా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల నా కూతురు క్షేమంగా వచ్చిందక్క, లేకపోతే ఈ తండ్రి ఎప్పుడూ గుండాకి చచ్చిపోయేవాడు అని బాధపడుతూ ఉంటాడు సేనాపతి. ఈ విషయం బయటెక్కడా కూడా చెప్పొద్దు, ఆ లారీ డ్రైవర్ ఏమయ్యాడు అని అంటూ ఉంటుంది భద్రావతి. ఆ లారీ డ్రైవర్ ఎప్పుడో ఊరు వదిలి వెళ్ళిపోయాడు అని అనగానే, సరే ఏమీ తెలియనట్టు ఉండు, కేవలం వాళ్ళు యాక్సిడెంటే అనుకుంటున్నారు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సేనాపతి అయితే, అక్క మనం చేసిన తప్పులే ఇప్పుడు మన పిల్లలకి తగులుతున్నాయి అంటావా అని అంటూ ఉంటాడు సేనాపతి. ఆ మాట విని భద్రావతి, అలాంటిదేమీ లేదురా, మనమేం తప్పు చేశాంరా అని అంటూ ఉంటుంది భద్రావతి. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక ధీరజ్ అయితే ప్రేమని అంటూ ఉంటాడు, నన్ను క్షమించు ప్రేమ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నిన్ను చాలా బాధ పెట్టాను, కాలేజీకి నేను నిన్ను తీసుకువెళ్ళుంటే సరిపోయేది అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావురా, ఈ యాక్సిడెంట్ నా మంచికే జరిగింది అని అంటూ ఉంటుంది ప్రేమ. అలా అనుకు ప్రేమ, నీకేమైపోతుందా అని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా, ఎంత బాధపడ్డానో తెలుసా అని ధీరజ్ అంటూ ఉంటాడు. నాకేమవుతుందిరా, నన్ను ఇంతగా ప్రేమించే నువ్వుండగా నాకేమవుతుంది, నీ ప్రేమే నన్ను చావు బ్రతుకులో నుంచి రక్షించింది అని అంటూ ప్రేమ కూడా మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఆ లారీ ఎందుకో నాకు ఎవరో యాక్సిడెంట్ కావాలని చేస్తున్నట్టు చందు బావు మీదకి దూసుకుంటూ వచ్చిందిరా అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ అన్న మాటలకి ధీరజ్కి అయితే అనుమానం వస్తుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే, అంటే కావాలనే ఎవరో మా అన్నయ్యని చంపాలని చూశారని అర్థమవుతుంది, అసలు ఆ లారీ ఏంటో మొత్తం తెలుసుకోవాలని అనుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక మొత్తం కూడా చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడే ఎస్ఐ అయితే, మీరు టెన్షన్ పడకండి, మేము 4 రోజుల్లో మొత్తం వివరాలన్నీ కూడా సేకరిస్తాము అని పోలీసులు అయితే చెప్తారు. తర్వాత ఇక వల్లి అయితే, ఎలా ఉందో ఏంటో ఒక్కసారి నర్మదకి ఫోన్ చేస్తాను అని నర్మదకైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక నర్మద, వల్లక్కై ఏంటి నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. చెప్పు బల్లక్కాయ్ అని అంటూ ఉంటుంది నర్మద.
ప్రేమకి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఎలా ఉంది నర్మదా అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే అబ్బో నీకు కూడా ప్రేమ మీద ప్రేమ ఉంది అని అంటూ ఉంటే, అలా మాట్లాడతావేంటి నర్మదా? ఎంత తోటికోడలమైనా అక్క చెల్లెల్లాగే కదా ఉన్నాము. చెప్పు నర్మదా, ప్రేమకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది వల్లి. ప్రేమకి బాగానే ఉంది. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. కాలుకి ఫ్రాక్చర్ అయిందంతే అని అంటూ ఉంటుంది నర్మదా. అప్పుడు ఇక వల్లి అయితే ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఫోన్ పెట్టేసి అమ్మయ్య, ప్రేమకి ఏమీ జరగలేదు, చిన్న దెబ్బలతో బయటపడింది చాలు అని అనుకుంటూ ఉంటుంది వల్లి. ఏమైంది అమ్మడు, ఆ ప్రేమకి ఎలా ఉందంట అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. దేవుడి దయ వల్ల ప్రేమకి ఏమీ కాలేదమ్మా, తను బాగానే ఉంది అని అంటూ ఉంటుంది వల్లి. మరి ఇంకెందుకే మమ్మల్ని అంతలా తిట్టేశావు, ఇప్పుడు అది బాగానే ఉంది చూడు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఈసారి ఇంకో ప్లాన్ చేస్తాను, ఈసారి మాత్రం కరెక్ట్గా నువ్వు అత్తగారింట్లో అడుగు పెట్టేలాగే చేస్తాను అని అంటూ ఉంటే, ఇంకా చాలమ్మా చాలు, నువ్వు నేను అత్తగారింట్లో అడుగు పెట్టేలా చెయ్యవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు నోరు మూసుకొని కూర్చో, నా బతికేదో ఏటు వెళ్ళాలో అటే వెళ్తుంది అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అది కాదు అమ్మడు, నేను చెప్పేది విను అని అంటూ ఉంటుంది భాగ్యం. నోరు మూసుకోమని చెప్పానా? నాకు తెలియకుండా నువ్వు పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసావంటే అమ్మని కూడా చూడను అని వల్లి అయితే భాగ్యానికి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత దగ్గరుండి ధీరజ్ అయితే ప్రేమని చూసుకుంటూ ఉంటాడు, ప్రేమకి సేవలు చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ ధీరజ్ తనని చూసుకుంటున్న తీరు చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా మీ అత్తయ్యకి చెప్పకండి, చెప్తే తను తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు రామరాజు. తర్వాత ఇక ధీరజ్కి ఫోన్ అయితే వస్తుంది. ధీరజ్కి ఫోన్ రావడంతో అప్పుడే ఇక ధీరజ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళిన తరువాత ధీరజ్, ఆ రోజు లారీ నడిపింది వీడే, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వీడిని పట్టుకున్నాం, వీడు పరారవడానికి కూడా ప్రయత్నించాడు అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. ఇక ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలకి అప్పుడే ఇక ధీరజ్ అయితే, రే ఏంట్రా, ఎవరు నువ్వు, ఎందుకు నువ్వు మా అన్నయ్యని చంపాలని చూసావు, చెప్పరా, చెప్తావా లేదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే ఇలా అడిగితే వాడు నిజం చెప్పడు ధీరజ్, వీడి చేత ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు అని గన్ను గురిపెడతాడు ఎస్ఐ అయితే లారీ డ్రైవర్కి. అప్పుడే ఇక లారీ డ్రైవర్ నిజాన్ని బయట పెట్టేస్తాడు. సేనాపతి 50,000 ఇచ్చి చందుని చంపమని గుద్దేమని చెప్పాడని చెప్తాడు. ఎందుకు చెప్పాడు అలాగా అని అనగానే, అతనికి యాక్సిడెంట్ చేయించమని, డమ్మీ యాక్సిడెంట్ చేయమని 2 ఆడవాళ్ళు వచ్చి నాకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు 5,000 ఇచ్చారు డమ్మీ యాక్సిడెంట్ చేయమని. కానీ ఇతను ఆ విషయం తెలుసుకొని మొత్తం యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడు అని అంటూ ఉంటాడు లారీ డ్రైవర్. అయితే లారీ డ్రైవర్ చెప్పిన నిజం తెలుసుకొని అప్పుడే ఇక ఆ రోజు ప్రేమని తను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినప్పుడు నన్ను క్షమించమ్మా అని అంటూ సేనాపతి క్షమాపణ అడిగిన తీరు అంతా కూడా గుర్తు చేసుకొని ఇదంతా సేనాపతి చేయించాడని ఒక నిర్ణయానికైతే వస్తాడు. ఇక వచ్చిన తర్వాత అప్పుడే ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, ఈ యాక్సిడెంట్ కావాలని చందు అన్నయ్యని చంపించాలని చూశారు అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే ఇక ధీరజ్ అన్న మాటలకి ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ, ఎవరు ధీరజ్, ఎవరు బావగారిని చంపాలని చూశారు, ఎవరికి అవసరం వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఇంకెవరు, మీ నాన్నయ్య అని అనగానే వీళ్ళిద్దరి మాటలు రామరాజు వినేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు ధీరజ్ అని అంటూ ఉంటే, అవును మీ నాన్నయ్య మా అన్నయ్యని చంపమని లారీ డ్రైవర్కి 50,000 ఇచ్చాడు, ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ పోలీసుల దగ్గరే ఉన్నాడు అని చెప్పగానే అప్పుడే ప్రేమ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అందుకే మా నాన్న నన్ను క్షమాపణ అడిగాడనమాట అని ప్రేమ అప్పుడు అర్థం చేసుకుంటుంది. తర్వాత ఇంకా ఈ విషయం తెలుసుకున్న రామరాజు కోపంతో రగిలిపోతూ ఇక సేనాపతి అంటూ ఇక బయటికి వెళ్ళి గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఇక సేనాపతి అని గట్టిగా అరిచేసరికి అందరూ కూడా బయటికి వస్తారు.
అందరూ బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే, నీకెంత ధైర్యంరా, నా కొడుకుని నువ్వు చంపాలని చూస్తావా అని అంటూ ఉంటాడు. రామరాజు అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. సేనాపతి వీళ్ళకి నిజం తెలిసిపోయింది కదా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా సేనాపతి, నీ కొడుకుని నేను చంపించడం ఏంటి, నీకేమన్నా మర్చిపోయిందా అని అడుగుతూ ఉంటే, మర్చిపోలేదురా, నిజం బయటపడింది, నిజం తెలిసిందిరా అని అంటూ ఉంటాడు రామరాజు. నువ్వు డబ్బులు ఇచ్చిన ఆ లారీ డ్రైవర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, వాడే నిజాన్ని బయట పెట్టాడు అని అనగానే అప్పుడే ఇక సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నాన్న, చివరికి నువ్వు ఇలాగా హత్యలకు కూడా పాల్పడుతున్నావా అని అంటూ ఉంటుంది ప్రేమ. చూసావా, నువ్వు చందుబాబుని చంపేసి మావయ్యకి కడుపు కోత మిగిల్చాలనుకుంటే ఆ భగవంతుడు తిరిగి నీ మీదకి ఆ యాక్సిడెంట్ వచ్చేలా చేశాడు. నీకే కడుపు కోత ఎలా ఉంటుందో అని ఆ దేవుడు నీకు నిరూపించాడు. నాకేమైందా అని, యాక్సిడెంట్లో నేను ఏమైపోయానా అని నువ్వు ఎంత విలువిలలాడిపోయావో నువ్వు మర్చిపోయావా? అలాంటి బాధే కదా నాన్న మావయ్య కూడా ఉండేది. వీళ్ళు మనుషులు కదా, మీరేనా మనుషులు, మీకేనా ప్రేమలు ఉండేవి అని ప్రేమ అయితే నిలదీస్తూ ఉంటుంది. ప్రేమ, నేను చందుని కావాలని చంపాలని అనుకోలేదు. ఆల్రెడీ చందుని యాక్సిడెంట్ చేయమని ఆ లారీ డ్రైవర్కి 5,000 డబ్బులు ఇచ్చారు అని అంటూ ఉంటాడు సేనాపతి. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నన్ను యాక్సిడెంట్ చేయించమని ఎవరు డబ్బులు ఇచ్చారు, మీరు కాకుండా నాకు శత్రువులు ఎవరున్నారు అని అడుగుతూ ఉంటే, నీ భార్య అని అంటూ ఉంటుంది భద్రావతి. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. మీ అత్తగారు, మీ భార్య నీకు డమ్మీ యాక్సిడెంట్ చేసి కాళ్ళు చేతులు విరిగిపోయేలా చేసి హాస్పిటల్ పాలు చేయమని ఆ డ్రైవర్కి 5,000 ఇచ్చారు అని, ఆ 5,000 ఇచ్చిన తర్వాత ఆ 5,000 అలాగే ఫోటోని జేబులో పట్టుకొని తిరుగుతున్న ఆ లారీ డ్రైవర్ ద్వారానే నా తమ్ముడికి ఆ నిజం తెలిసింది. కోపంలో 50,000 ఇచ్చి యాక్సిడెంట్ చేయించమని చెప్పాడు అని అంటూ భద్రావతి నిజం చెప్తుంది. అన్యం పుణ్యం ఎరుగని నా కోడల మీద నింద వేస్తారా? మీరు తప్పించుకోవడానికి నా కోడలు తప్పు చేసిందంటారా? నా కోడలు ఈ ఇంటి దేవత అని అంటూ ఉంటే, నీ కోడలు మీ ఇంటి దేవత కాదు రామరాజు, మీ ఇంటిని ముక్కలు చేయాలనుకునే రాక్షసి. నీ కొడుకుని అడుగు, నీ కోడలు భాగవతాన్ని మొత్తం చెప్తాడు అని అంటూ ఉంటుంది భద్రావతి. అయితే అప్పుడే రామరాజు ఇక చందునైతే అడుగుతాడు. ఇక చందుని అడుగుతూ, రే ఏంట్రా, అసలు ఇదంతా వల్లియే చేయించిందని వీళ్ళు అంటున్నారేంటి? అసలు వల్లి నిన్ను యాక్సిడెంట్ చేయించడం ఏంట్రా? ఏమైందిరా? అసలు వల్లి గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏదో నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు నువ్వు, చెప్పు, చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక రామరాజు మాటలకి రామరాజును పట్టుకుని ఇక ఏడుస్తూ ఉంటాడు చందు. ఇక ఏడుస్తూ, నాన్న వాళ్ళు చెప్పింది నిజమే, నా భార్య నువ్వు అనుకున్నట్టు ఈ ఇంటి దేవత కాదు, మన ఇంటిని ముక్కలు చేయడానికి వచ్చిన ఒక రాక్షసి. తను మన కుటుంబాన్ని మోసం చేసింది, కోటీశ్వర్లమని చెప్పి మోసం చేసి అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అని ప్రతి ఒక్కటి కూడా వల్లి గురించి నిజాలను చెప్తాడు. ఇక ఆ నిజాలను తెలుసుకొని రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతూ అలాగే కుప్పకూలిపోతాడు. అమూల్య విశ్వాగాన్ని ప్రేమించడానికి కారణం వల్లీనా అని అంటూ ఉంటే, అవును నాన్న, సాగర్ ఉద్యోగం గురించి చెప్పింది వాళ్ళు, మీకు చెప్పింది వాళ్ళే, మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని, ప్రతి విషయంలో కూడా మనకి మనం గొడవ పెట్టుకొని విడిపోవాలని, నా భార్య ఈ ఇంటికి పెత్తనాన్ని చలాయించాలని తను ఎన్నో కుట్రలు మోసాలు చేసింది. కానీ నిజాలు తెలుసుకున్నా కూడా నర్మదా ప్రేమ ఏనాడు కూడా వల్లిని శత్రువులా చూడలేదు. వాళ్ళని ఎంత బాధ పెట్టినా సరే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లిని కాపాడుతూనే వచ్చారు. కానీ నిజం నాకు తెలిసిపోయాక నేను తనని భార్యగా ఒప్పుకోలేకపోయాను నాన్న. అందుకని తన పుట్టింటికి పంపించేశాను.
అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని నన్ను ఇంత మోసం చేసి మన కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలనుకున్న ఆ వల్లిని వాళ్ళ అమ్మ భాగ్యాన్ని వదిలిపెట్టకూడదురా, వాళ్ళకి సరైన శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక అది విని చందు అయితే వాళ్ళకి సరైన శిక్ష పడాలి నాన్న, నేను అదే అనుకుంటున్నాను. చివరికి నన్ను కూడా యాక్సిడెంట్ చేయించాలని చూశారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో అర్థమవుతుంది అని చెప్తూ ఉంటాడు చందు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? వల్లి నిజ స్వరూపం తెలుసుకున్న రామరాజు ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.